హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్. సో ఇవాళ వీడియోలో నిమజ్జనం డే అన్నమాట. సో నిమజ్జనం మా కర్నూలు సిటీలో 9th డే అయితే చేస్తారు. చాలా గ్రాండ్గా కేసీ కెనాల్లో అయితే చేస్తారనమాట. అండ్ నేను మా ఏరియాలో ఉండే వినాయకుడి దగ్గరికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ పూజ చాలా తొందరగా చేసి కదిలిచ్చారనమాట వినాయకుడిని. నేను పూజ మిస్ అయ్యానమాట. వినాయకుడిని తొందరగా ఎందుకు కదిలిచ్చారంటే క్రెయిన్స్ అనేటివి మళ్ళీ దొరకవన్నమాట లేట్ అయితే. అందుకనే ముందుగానే పూజ చేసేసి క్రెయిన్ తెప్పించి వినాయకుడిని ట్రాక్టర్లో కూర్చోబెట్టినారనమాట. సో అండ్ నేను ఇందాక వినాయకుడిని చేతిలో పట్టుకున్నా కదా, అది నా వినాయకుడు అనమాట. గోల్డెన్ వినాయకుడు. అది మా ఇంట్లో పెట్టినాము పండుగ రోజు. సో 3 days తర్వాత ఇక్కడ పెద్ద దేవుని దగ్గర పెట్టినామన్నమాట మేము, పూజలన్నీ అందుకుంటాయి అనేసి. సో క్రెయిన్ దొరకదు అన్నట్లు పూజ తొందరగా కానిచ్చారు. నేనైతే పూజ మిస్ అయిపోయినాను, బట్ పర్లేదు, ఇట్స్ ఓకే. అండ్ ఇలా వినాయకుడిని ట్రాక్టర్లో కూర్చోబెడుతున్నాను అనమాట. నేనైతే దగ్గర పోయి షూట్ చేయలేకపోయినాను, ఎందుకంటే నేను తింటుంటే అనమాట ఆ టైంలో. సో అక్కడ ఉప్మా పెట్టినారు. సో తింటూ వీడియో షూట్ చేస్తున్నాను, ఏదో అలాగా ట్రై చేస్తున్నాను కనీసం కవర్ చేయొచ్చు అన్నట్లు. ఈ 9 days చాలా గ్రాండ్గా జరిగిందనమాట పండగ అనేది. సో వినాయకుడు 9 days పూజలు అందుకున్నారు. అండ్ ఈ 9 days ఈవినింగ్స్ కూడా ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయన్నమాట. పిల్లలు అయితే హడావిడి డాన్స్లు అంట, అది ఇది అంట. అండ్ డ్రమ్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో డీజే కంటే ఎక్కువ డ్రమ్స్ బీటే బాగుంటుంది కదా, మనలో మంచి ఊపు వస్తుంది. సో అందరూ లైక్ అప్పుడే వినాయకుడు వెళ్ళిపోతున్నాడా అనే బాధ అయితే మనసులో కొంచెం ఉంటుంది. నాకు కూడా చాలా ఉందన్నమాట, ఎందుకంటే వినాయకుడు అప్పుడే వచ్చి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ నాకు సన్మానం చేస్తున్నారు, ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళకి లేడీస్ అందరికీ కూడా డ్యాన్స్ నేర్పించిన అనమాట. అండ్ ఆ డ్యాన్స్ కూడా మేము నిమజ్జనం ముందు రోజు నైట్ పర్ఫామ్ చేశాము. సో లాస్ట్ ఇయర్ కూడా డ్యాన్స్ నేర్పించాను, లాస్ట్ ఇయర్ సన్మానం చేశారు. అండ్ ఈ ఇయర్ కూడా నేర్పించినందుకు నాకు సన్మానం చేసి లేపాక్షి నుంచి ఇలా వినాయకుడిని గిఫ్ట్గా ఇచ్చారనమాట. చాలా వెయిట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. లిటరల్లీ ఐ లవ్ ఇట్ సో మచ్ అనమాట. చాలా లవ్ అండ్ చాలా రెస్పెక్ట్ చూపిస్తారు మా ఏరియా వాళ్ళు. అండ్ ఐ లిటరల్లీ లవ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ముందు రోజు రాత్రి కూడా, అదే ఈ డే నిమజ్జనం డే ముందు రోజు రాత్రి కూడా నాకు మధునగర్లో సన్మానం చేశారు. బికాజ్ అక్కడ లైక్ 6th standard నుంచి నేను పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ ఇయర్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మధునగర్లో నాకు సన్మానం చేశారు. అండ్ నాకు ఒక వినాయకుడిది గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఫ్రేమ్ 3D ఫ్రేమ్ అనమాట. చాలా చాలా లవ్లీగా ఉంది, నేను చూసి వావ్ అనుకున్నాను. సో ఎంటైర్ మధునగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి అండ్ స్పెషల్లీ గుణ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ లిటరల్లీ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బ్లెస్ఫుల్ మూమెంట్ అనమాట. బికాజ్ 2 సన్మానాలు కూడా నాకు వినాయకుడు ముందే జరిగాయి కాబట్టి లిటరల్లీ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్ఫుల్. సో ఇది వాళ్ళు నాకు రాంప్రియ నగర్ వాళ్ళు ఇచ్చినది. అండ్ భోజనాలు అయినాక లైక్ పిల్లలతో కలిసి మేమందరం సరదాగా కొన్ని వీడియోస్, ఆట పాటల డ్రమ్స్ దగ్గర హడావిడి చేసేసినాం అనమాట బాగా. సో పిల్లలందరూ ఫుల్ ఖుషి, బికాజ్ ఈ టైంలోనే బాగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలందరూ, ఏరియా పిల్లలందరూ వచ్చి డ్రమ్స్కి అలా డ్యాన్స్ వేస్తుంటే మాకు కూడా చాలా ఊపు వచ్చిందనమాట. నేను కూడా వేయాలనుకున్నా, బట్ లైక్ ఐఎమ్ సో టైర్డ్ అనమాట. నాకు చాలా టైర్డ్ అనిపించింది. నా డ్రెస్ కూడా లెహంగా కాబట్టి మార్నింగ్ నుంచి అదే వేసుకొని ఉన్నాను, బట్ వీళ్ళని చూస్తే ఇంకా ఊపు వచ్చింది. అండ్ ఇక్కడ కలుషంని ఇంటికి తీసుకెళ్తున్నారు. అండ్ దీని తర్వాత అలాగే మనకి లడ్డు వేలం పాట కూడా జరిగిందనమాట. సో నేనైతే వీళ్ళ డాన్సెస్లో నిమగ్నం అయిపోయాను అనమాట. సో చాలా క్యూట్గా ఉంది పిల్లలు చేస్తూ ఉంటే. ఈ లోపల లడ్డు వేలం పాట జరిగింది. అండ్ లడ్డుని మా ఏరియాలో వేలం పాట పాడి గెలుచుకున్నారనమాట. సో చాలా బాగుంటుంది. ఈ మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట, బికాజ్ ఇట్స్ అన్ఫర్గెటబుల్ కదా. అండ్ తర్వాత ఈవినింగ్ 4:30, 5 అవుతుండనేమో ఉట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ ఉట్టి ప్రోగ్రామ్ కోసం నేను ఉన్నానన్నమాట. లైక్ ఐ వాంట్ టు హిట్ దట్ ఉట్టి అనమాట. సో ఒకసారి ట్రై చేసినాను. ఒక 4-5 times ఎగిరిన తర్వాత ఒకసారి టక్ అని తగిలిందనమాట. దాన్ని అంకుల్ వాళ్ళు తగిలిందనేసి కింద దించాను, నేనైతే కొట్టేశాను టప్ అనేసి, అప్పుడు పగిలింది లైక్. సో ఇలా ఈవినింగ్ వరకు స్పెండ్ చేసామన్నమాట. కొంచెం టైర్డ్ అనిపించింది. అండ్ నా తర్వాత ఇంకా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఉట్టి కొట్టారు, బట్ నేను అది రికార్డ్ చేయలేకపోయినాను. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ది మాత్రమే రికార్డ్ చేయగలను అనమాట. సో ఇలా నేను ఉట్టి కొట్టినాక ఇంకా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉట్టి కొట్టారు. సో చూస్తున్నారు కదా. అండ్ నేను ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట, చీకటి పడిపోయింది. అండ్ బాణాలు అన్నీ పిలుస్తున్నారు.
సో ఒక 1 అవర్ ఏమో నేను ఇంట్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చినాను అనమాట. అండ్ అప్పటికే చాలా చీకటి అయింది. బికాజ్ చూస్తున్నారు కదా జనాలు వీళ్ళందరూ మా ఏరియాలో వాళ్ళే. ఒక లైక్ చాలా కన్నుల పండగగా ఉందన్నమాట. ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ సో మచ్. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇయర్ చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం మా ఏరియాలో వినాయకుడిని పెట్టినారు వినాయక చవితికి. అండ్ ఇది సెకండ్ ఇయర్ అనమాట. ఈ సెకండ్ ఇయర్ ఇంకా బాగా జరిగింది. అండ్ నేనైతే డ్రమ్స్ కొట్టినాను, వింటున్నారు కదా. ఐ డోంట్ నో నాకు ఇప్పటి నుంచి ఆ జోష్ వచ్చిందో హుషారు వచ్చిందో తెలియదు. బట్ ఆ డ్రమ్ స్పీడ్కి కొడుతుంటే ఒక పూనకంలాగా ఊగిపోయినా అనమాట. నేను కూడా డ్రమ్స్ కొట్టడం స్టార్ట్ చేశాను. లైక్ లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆల్సో మా ఏరియాలో ఉండే అక్క వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట నన్ను. ఏ దీంట్లో అయినా కానీ చాలా లవ్ చూపించి రెస్పెక్ట్ చూపించి నన్ను ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. సో ఇలా నేను కూడా అనుకోలేదు డ్రమ్స్ కొడతాననేసి. డ్రమ్స్ కొట్టడం, డాన్స్ చేయడం, ఇట్ వాజ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండ్ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే చాలా లాట్ టైం పాస్ చేశాను. డ్రమ్స్ కొట్టడం అయిపోయింది. అండ్ డ్యాన్సులు వేయడము, ఇక్కడ మా తమ్ముడితో కూడా నేను డ్యాన్స్ వేయించిన. ఏమంటే సో లైటింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఎక్కువ వీడియోస్ కూడా తీసుకొని డ్యాన్స్ అయితే పిచ్చగా వేస్తాను అనమాట. బట్ ఆ వీడియోస్ అన్నీ చాలామంది దగ్గర ఉన్నాయి. బట్ నా సెల్లో అయితే ఫ్యూ వీడియోస్ ఉన్నాయి. లైటింగ్ తక్కువ ఉండి రికార్డ్ చేయలేదంతా. అండ్ తను చాలా క్యూట్గా ఉంది కదా. సో తను కూడా మా ఏరియాలోనే చాలా క్యూట్గా ఉంటుంది పాప. అండ్ బాణాలు ఇవన్నీ పెరుస్తుంటే దట్ వాజ్ లిటరల్లీ సో 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 లవ్లీ అనిపించింది. అండ్ డ్రమ్స్ బీట్కి కార్లో వెళ్తున్న అంకుల్ ఆగినారు. ఆగి లోపల డ్యాన్స్ వేస్తుంటే మా ఏరియా వాళ్ళు పిలిచి బయటికి రండి డ్యాన్స్ వేయండి అంటే వచ్చినారనమాట. కార్ అక్కడనే వదిలేసి మరీ వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు. చూస్తున్నారు కదా. సో దట్ వాజ్ రియల్లీ బాగా అనిపించింది మాకైతే. ఇంకా మా ఏరియాలో అంకుల్ కార్ని తీసుకుపోయి సైడ్కి ఆపినారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. బికాజ్ అది 1 వేనే. సో ఇంకా అంకుల్ డ్యాన్స్ వేస్తుంటే చాలా జోష్గా హుషారుగా ఉండిందనమాట. ఫుల్ అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. దట్ వాజ్ రియల్లీ లవ్లీ అనమాట. చున్నీక చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అరౌండ్ 8:30 అవుతుంటుంది టైం ఏమో. సో ఇంకా మేము ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుని దగ్గర నుంచి గాయత్రి ఎస్టేట్కి వెళ్ళామన్నమాట సపరేట్గా. బికాస్ అంతా కొంచెం చూడాలి అనేసి నాకు చాలా ఇంట్రెస్ట్. కేసీ కెనాల్ దగ్గర అదే ఎక్కడైతే వినాయక్ ఘాట్ దగ్గర నిమజ్జనం చేస్తారో ఆ ఏరియాకి ప్రతి ఇయర్ వెళ్తాము. సో ఆ ప్లేస్కి వెళ్ళాలనేసి ఇంట్రెస్ట్ అనమాట. మేమైతే బైక్ సీ క్యాంప్లో పార్క్ చేసేసి బికాస్ అంతా క్లోజ్ అనమాట. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా పోలీసులు ఉంటారు. ఎక్కడికి అలౌ చేయరనమాట. బైక్స్ అన్నీ ఒక చోట ఆపేయాలి. సో సీ క్యాంప్ దగ్గరకు వచ్చేసరికి మేము బైక్ అక్కడ పెట్టేసి గాయత్రి ఎస్టేట్ వరకు మధుర్ నగర్ పై నుంచి నడుచుకుంటూ వచ్చినామన్నమాట. అండ్ ఇక్కడ సర్కిల్ ఉంటుంది గాయత్రి ఎస్టేట్ సర్కిల్. ఆ సర్కిల్ దగ్గర కొద్దిసేపు ఉన్నాము. అండ్ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేసి మేము కొంచెం ముందరికి వినాయక్ ఘాట్ అవన్నీ దాటుకుంటూ చిన్నగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఏదేమన్నా కానీ పోలీస్ వాళ్ళకి చాలా పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ ఇంతమంది జనాల్ని ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే చాలా చాలా కష్టం. అండ్ రియల్లీ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ పోలీస్ అనేసి చెప్పొచ్చు అనమాట. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో జనాలు కూడా చాలా రష్ ఎక్కువ ఉన్నారు. చాలా క్రౌడ్గా ఉన్నారనమాట. 9:30 అయిపోయింది. నాకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక టెడ్డీ కనిపించింది. ఆ టెడ్డీ అందరు చుట్టూ తిరుగుతుంది కానీ లైక్ నా సైడ్ చూడలేదనమాట. అందుకే నేనైతే పిలిచి పెడుతున్నాను. లైక్ ఆఖరికి తిరిగినాడు టెడ్డీ. సో లైక్ ఐ డోంట్ నో, ఇట్స్ లిటరల్లీ సంథింగ్ లైక్ ఫనీ మూమెంట్ అనుకోవచ్చు, మెమొరబుల్ మూమెంట్ అనుకోవచ్చు. అండ్ వినాయకుళ్ళు అయితే పెద్ద పెద్ద వినాయకుళ్ళు వస్తున్నారు. లైక్ అప్పుడే స్టార్ట్ అయినట్టుంది కానీ ఇంకా పెద్ద వినాయకుళ్ళు ఉన్నాయి కర్నూలులో. బట్ టైం 9:30, 10 అవుతున్నా కానీ ఇంకా బయటికి రాలేదన్నమాట. ఐ మీన్ బయటికి వచ్చినా కానీ ఆ వినాయక్ ఘాట్ ఏరియా దగ్గరికి ఇంకా రాలేదన్నమాట. సో మేము ఆ పెద్ద వినాయకుల కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ టైం అయితే చాలా లేట్ అయిపోతుంది. సో ఆ పెద్ద వినాయకులు అన్నీ వచ్చేసరికి కూడా అరౌండ్ 12 అలా అవుతుందేమో. మేమైతే అంతసేపు వెయిట్ చేయలేకపోయినాము. అండ్ ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఎక్కడ చూసినా అందరూ ఈ నిమజ్జనంలో
కొనుక్కొని పెట్టుకొని వెళ్తుంటే నేను మా చెల్లెలు ఒకటి కొనుక్కొని పెట్టుకొని అలా వెళ్తున్నాం అనమాట. సో డిఫరెంట్గా ఉంది కదా, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి డాన్సెస్కి దానికి. అండ్ ఇంకో పెద్ద వినాయకుడు వచ్చారనమాట. సో హ్యూజ్గా ఉన్నారు. ఇంకా చిన్న చిన్నగా ఇవన్నీ చిన్న వినాయకుళ్ళు, బట్ చాలా లవ్లీగా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే రిటర్న్ అయినాము. రిటర్న్ అయ్యేటప్పుడు నా ఇన్స్టాగ్రామ్ తమ్ముళ్ళు కలిసినారు. లైక్ దే ఆర్ మై ఫ్రెండ్స్ కమ్ బ్రదర్స్ అబ్బు అండ్ రావణ్ సాయి. అండ్ ఈ వినాయకుడు అయితే స్పెషల్లీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఐ థింక్ సో నేను వీడియోస్లో ఫొటోస్లో చూసిందే. నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కూడా కొన్ని వినాయకులను దర్శించుకున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా అనమాట. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ వినాయకులను అయితే చూస్తున్నా. ప్రతి ఒక్క వినాయకుడు కూడా చాలా డిఫరెంట్గా చాలా హ్యూజ్గా ఉన్నారు. ఇదైతే కేసీ కెనాల్ ఏరియా, ఎక్కడైతే వినాయకుడిని నిమజ్జనం చేస్తారో ఆ ఏరియా. అండ్ చీకట్లో ఉన్నప్పుడు అవి చాలా బాగా మెరుస్తున్నాయి కదా. సో అండ్ మేమైతే ఇంకా రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు అన్ని వినాయకులను చూసుకుంటున్నాము. సో మా వెహికల్ అయితే బైక్ అయితే గాయత్రి ఎస్టేట్ దగ్గర ఉంది కదా. సో అక్కడి వరకు మా బాబాయ్ వాళ్ళు డ్రాప్ చేస్తున్నారనమాట. వాళ్ళు అవతల కాలనీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అటు సైడ్ క్లోజ్ లేదు. బైక్స్ అన్నీ కూడా వినాయక్ ఘాట్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి వచ్చేటివన్నీ సికమ్ సెంటర్ దగ్గర ఆపేస్తారనమాట. సో అలా ఉండదు. అండ్ వెళ్తూ ఉంటే నాకు మళ్ళీ మధుర్ నగర్ వినాయకుడు కనిపించాడు అనమాట. మధుర్ నగర్ వినాయకుడు ఈజ్ సో ఫేమస్ అండ్ చాలా హ్యూజ్ అనమాట. ప్రతి ఇయర్ కూడా వీళ్ళ వినాయకుడు చాలా భారీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మధుర్ నగర్ వినాయకుడు అంటే చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. సో లైక్ నా చైల్డ్హుడ్ మెమోరీస్లో కూడా మధుర్ నగర్ వినాయకుడు అంటే ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఇలా అన్ని వినాయకులను దర్శించుకొని చూసుకుంటూ వచ్చేసరికి సికమ్ దగ్గర ఆగినాము. లైక్ మా బైక్ ఉంది కదా. అండ్ ఇంటికైతే రిటర్న్ అయినామన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇంకా ఏమీ వండుకోలేదు. సో ఫ్రైడ్ రైస్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారిలో మా వినాయకుడు మళ్ళీ కనిపించినాం. ఇలా నిమజ్జనం డే అయితే జరిగింది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.